హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే జనవరి నెలలో పెన్షన్లు 4,000 రూపాయలతో పాటుగా మనకు మరొక కానుకనైతే ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు. అయితే మీరు తప్పనిసరిగా ఇక్కడికి వెళ్లి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ కానుక ఏంటి? అయితే మనకు ఈ కానుక ఎలా ఇస్తారు? ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన కూడా చూపించి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దివ్యాంగులకు 3 వీలర్స్ అని చెప్పేసి టైటిల్‌తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ట్రాన్స్‌జెండర్‌లకు రేషన్ కార్డులు అని చెప్పేసి కూడా టైటిల్‌తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌లకు ఉపాధి కల్పనకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అనేది ఇవ్వనున్నట్లుగా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారైతే చెప్పారు. 21 సెంచరీ ఇక్కడ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ద్వారా పోటీ పరీక్షలతో పాటుగా డిజిటల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ అయితే అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఫ్రీగా 3 వీలర్స్ వాహనాలు కూడా 3 వీలర్స్ ఇస్తారని చెప్పేసి చెబుతున్నారు. అలాగే ట్రాన్స్‌జెండర్‌లు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు పంపిణీ చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మంత్రి గారు అయితే చెబుతున్నారు. సో మీరు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నారు కదా! మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్‌దారులు ఉన్నారో, ఈ పెన్షన్‌దారులు ఎవరైతే దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఏందంటే 3 చక్రాలకు సంబంధించినటువంటి ఇక్కడ మనకు 3 వీలర్స్ అనేది ఇస్తారు. సో, ఈ 3 వీలర్స్ మీకు ఉచితంగా అయితే ఇస్తారండి. మీరు ఎలాంటి డబ్బులనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రీగా అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ట్రాన్స్‌జెండర్‌లకు సంబంధించి వారికి కూడా పెన్షన్‌లయితే ఇవ్వబోతున్నారు. అయితే పెన్షన్‌లతో పాటుగా వారికి కొత్త రేషన్ కార్డులు కూడా అయితే పంపిణీ చేసే యోచనలో అయితే ప్రభుత్వం అయితే ఉంది. దీనికి సంబంధించి మనకు అతి త్వరలోనే దీనికి సంబంధించి మనకేందంటే ఈ అప్లికేషన్ అంటే 3 వీలర్ వాహనాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి సచివాలయ అధికారులను ఇళ్లకు పంపిస్తారా? లేదంటే మనమే అప్లై చేయాలా? ఏంటనేది మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తెలియజేస్తాను. అలాగే మనకు ఎవరైతే ట్రాన్స్‌జెండర్ ఉన్నారో వీరికి మాత్రం ఏందంటే రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఓపెన్ అవుతాయి. అలాగే వీరికి పెన్షన్‌లు కూడా అయితే ఇస్తారండి. ఇప్పుడు మనకి ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు అనేది ఇస్తున్నారో అదే విధంగా వీళ్ళకి పెన్షన్ అనేది అందబోతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.